Hello viewers, welcome back to our channel. How are you all? Okay friends, now we are going to directly talk about the video. ఓకే చూడండి, ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే కౌరవులు మరియు పాండవులు విద్యాభ్యాసం కోసం ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తారన్నట్టు. అక్కడ ఏం జరిగింది, వాళ్ళు విద్యను ఎలా చదువుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే చూడండి, కౌరవులు మరియు పాండవులు ఇద్దరు గొడవ పడడం వల్ల భీష్ముడు ఈ విధమైన నిర్ణయానికి వస్తాడు. అంటే ఈ పిల్లలకి చిన్న వయసులో ఉన్నారు, వీళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తే అప్పుడు వీళ్ళు ఇరువురి పక్షాల్లో ప్రేమానురాగాలు చిగురిస్తాయని ఆయన నమ్ముతాడు. అలా అని చెప్పేసి వాళ్ళని ద్రోణాచార్యుడి దగ్గరికి పంపిస్తారన్నట్టు విద్య కోసమై. అయితే వాళ్ళందరూ కూడా భీష్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు, మరియు ధృతరాష్ట్రుడి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పాండవులు తమ కన్నతల్లి దగ్గర, కుంతిమాత దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తారు. అందరూ ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉంటారు. అర్జునుడు మాత్రం చాలా కంటతడి పెడతాడు. ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉండగా మళ్ళీ ఒక్కసారి వచ్చి అమ్మను చూస్తాడు. చాలా బాధపడతాడు. విలిచి పెడుతున్నందుకు, అమ్మ నేను ఎలాగైనా సరే నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, చక్కగా విద్యాభ్యాసాన్ని నేర్చుకొని మంచి పుత్రుడనై తిరిగి వస్తానని వెళ్ళిపోతాడు. అయితే వాళ్ళందరూ కూడా అక్కడికి విద్యాభ్యాసానికి చేరుకుంటారు. అయితే అక్కడ వాళ్ళకి సకల విలాసాలతో సౌకర్యాలు ఏమీ ఉండవు. అయితే ద్రోణాచార్యుడు ఏమంటాడంటే, విద్య ఎప్పుడూ కూడా విద్యలాగానే అభ్యసించాలి, అక్కడ విలాసాలతో కూడిన సౌకర్యాలను మేము అందజేయమని చెప్తాడు. అలా చేస్తే విద్య అనేది అభ్యసించడం కుదరదని చెప్తాడన్నట్టు. అయితే అక్కడికి చేరుకోగానే కౌరవులు ఏం చేస్తారంటే, ఒక పెద్ద కుటీరం కనిపిస్తుంది. అక్కడ అందమైన కుటీరం ఉంటుంది. అయితే అందులో అశ్వత్థామ తల్లి, తర్వాత అశ్వత్థామ, ద్రోణాచార్యుడు ఉంటారు. అంటే అశ్వత్థామ ఎవరో కాదు, ద్రోణాచార్యుడి కొడుకు అవుతాడన్నట్టు. ఆయన ఒక కుటీరంలో పడుకుంటాడు. ఆ కుటీరం చాలా అందంగా ఉంటుంది. అయితే అది ఎవరో కాదు, వీళ్ళు కౌరవుల మామ శకుని వాళ్ళ కోసం తయారు చేస్తాడు. అయితే వాళ్ళు వెళ్ళి అశ్వత్థామను లేపుతారు. అయితే అశ్వత్థామ మొహం పైన మూడవ కన్ను కనిపిస్తుంది. వాళ్ళు, నీకు ఈ విధంగా ఇలా కన్ను ఏ విధంగా కనిపిస్తుంది, ఎందుకు ఇలా వచ్చింది అంటే, నేను నా విద్యాశక్తి ద్వారా, పోయిన జన్మలో నేర్చుకున్న విద్యాశక్తి ద్వారా ఇలా నేను సంపాదించుకున్నానని చెప్తాడు. అయితే వాళ్ళు అశ్వత్థామ మరియు కౌరవులు స్నేహం చేయడానికి ట్రై చేస్తారన్నట్టు. ఎందుకంటే అశ్వత్థామ విలువిద్యలో కూడా అన్నిట్లో కూడా చాలా ఎక్స్‌పర్ట్ ఉంటారు. తండ్రి గారి దగ్గర అన్ని విద్యలను నేర్చుకొని ఉంటాడు. సో, అలాంటి వారితో స్నేహం చేస్తే నేను ముందుకుండొచ్చు, పాండవుల కంటే ముందు ఉండొచ్చు అని ఎప్పుడు కూడా దుర్యోధనుడు ఆలోచించి ఈ విధంగా స్నేహం చేస్తాడు. అయితే ద్రోణాచార్యుడు మాత్రం ఆ కుటీరాన్ని మొత్తం తన బాణంతో మంటలతో ఆర్పేస్తాడు. సో, తర్వాత వాళ్ళందరూ కూడా పడుకుంటారు. రాత్రికి పడుకొని లేవంగానే పొద్దున మాత్రం కౌరవులు లేవరు. అయితే పాండవులు మాత్రం లేసి వారి పనిలో ఉంటారు. అయితే వీళ్ళు విద్యాభ్యాసాన్ని స్టార్ట్ చేస్తారు ద్రోణాచార్యుడు. అయితే చూస్తున్నారు కదా, వాళ్ళు మొదటి రోజు విద్యని ఈ విధంగా అభ్యసిస్తారు. ముందుగా దుర్యోధనుడికి ఈ విధంగా అడుగుతాడు ద్రోణాచార్యుడు, నీకు అక్కడ ఏమి కనిపిస్తుంది అనంటే, చెట్టు మరియు వృక్షశాఖ ఏవి కొమ్మలు పడకుండా ఇక కరెక్ట్‌గా ఈ బాణాన్ని పక్షి కింద పడకుండా నువ్వు బాణాన్ని సంధించి ఆహ్, పక్షి కింద పడకుండా నువ్వు పక్షి కన్నుని తీసేయాలని చెప్తాడు. అయితే అప్పుడు ద్రోణాచార్యుడు దుర్యోధనకి ఈ విధంగా అడుగుతాడు, నీకేం కనిపిస్తుంది అంటే, నాకు పక్షి కనిపిస్తుంది, చుట్టూ వృక్ష శాఖ కనిపిస్తుందని చెప్తాడు. తర్వాత ద్రోణాచార్యుడు మరియు భీముడికి అడుగుతాడు, నీకు ఏం కనిపిస్తుంది అక్కడ అంటే, నాకు చెట్టు మరియు వృక్ష శాఖ కనిపిస్తుంది, మరియు చెట్టు పైన ఒక పండు కనిపిస్తుందని చెప్తాడు. తర్వాత అశ్వత్థామ ఇలా మాట్లాడుతుంటాడు, తండ్రి గారు మీరు నాకు ఈ విద్యను ముందే నేర్పించారు అని అడుగుతారు. తర్వాత ధర్మరాజుకు నీకేం కనిపిస్తుందని అడిగితే, ధర్మరాజు నాకు వృక్షశాఖ మరియు తర్వాత చెట్టు, పక్షి అది కింద పడితే దానికి దెబ్బ తాకడం అనేది కూడా నాకు కనిపిస్తూ ఉందని చెప్తాడు. అయితే అందులో అర్జునుడికి నీకేం కనిపిస్తుందని చెప్తే, నాకు కరెక్ట్‌గా
నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుందని అర్జునుడు చెప్తాడు. అయితే బాణాన్ని సంధించు అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడు బాణాన్ని సంధించి ఆ పక్షి కన్నుపై బాణాన్ని విసిరేయగానే కన్ను మాత్రం కింద పడుతుంది. పక్షి మాత్రం చెట్టుపైనే ఉంటుంది. అందరూ కూడా గ్రేట్ అని అనుకుంటారు. అర్జునుడిని చూసి నువ్వు గొప్ప వీరుడు అవుతావని చెప్పేసి ద్రోణాచార్యుడు అర్జునుడిని మెచ్చుకుంటాడు. కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా అర్జునుడి పైన జెలస్ వస్తుంది. అయితే అర్జునుడు మాత్రం అక్కడ చాలా అన్ని విద్యల్లో నేర్చుకుంటూ ఉంటాడు. తర్వాత ఆ రోజు అందరూ కూడా నిద్రిస్తారు. అక్కడ నిద్రించినప్పుడు అందరికీ దోమలు కుడతా ఉంటాయి. కానీ పాండవులు మాత్రం ఆల్రెడీ అలాంటి జీవనాన్ని నివసించి ఉంటారు కాబట్టి వాళ్ళేమీ బాధపడరు. వాళ్ళు ఎక్కడన్నా సరే సంతోషంగానే ఉంటారు. కౌరవులు మాత్రమే ఇలా పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటారు. అయితే అక్కడ విద్యలు నేర్చుకోవడంలో పాండవులు మాత్రం చాలా ఆసక్తి చూపుతా ఉంటారు. గురువుకి తగిన విద్యార్థులుగా ఉంటారు. అయితే ఒకరోజు ద్రోణాచార్యుడు వాటర్‌లో పడిపోయి ముసలి వస్తుంది. ముసలి ద్రోణాచార్యుడిని తినడానికి ట్రై చేస్తుంది. అక్కడ అందరూ ఉంటారు. అశ్వత్థామ తన కొడుకు కూడా ఉంటాడు. అయితే ఎవ్వరు కూడా కాపాడడానికి ట్రై చేయడు. కానీ అర్జునుడు మాత్రం నీళ్ళల్లో దూకేసి తన గురువుని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి నీళ్ళల్లో దూకి ఆ మొసలిని చంపడానికి ట్రై చేస్తాడు. అయితే అప్పుడే ముసలి మాయమైపోతుంది. అయితే ఇదేదో కాదు, ద్రోణాచార్యుడు తమ విద్యార్థులు ఎలాంటి విద్యను నేర్చుకుంటున్నారని చెప్పేసి ఎవరు ధైర్యవంతులని చెప్పేసి పరీక్షించడానికి అలా చేస్తాడు. అందులో అర్జునుడు మాత్రమే గెలుస్తాడు. దుర్యోధనుడు, అశ్వత్థామ కూడా ముందుకు వస్తాడు. కానీ అప్పటికే అర్జునుడు ముసలిని చంపేయడానికి ట్రై చేస్తాడు. సో అర్జునుడు మాత్రం అక్కడ వీరుడుగా నిలుస్తాడు. చూడండి ఈ పిక్చర్‌లో ద్రోణాచార్యుడి పైన ఒక ముసలి ఈ విధంగా అటాక్ చేస్తుంటే అర్జునుడు వచ్చి ఈ ముసలిని చంపేస్తాడు. సో అర్జునుడిని ద్రోణాచార్యుడు చాలా మెచ్చుకుంటాడు. ఈ విధమైన గొప్ప వీరుడికి నేను విద్యను అభ్యసిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని అంటాడు. అయితే ఒకరోజు మాత్రం ఏమవుతుంది అంటే వీళ్ళందరూ దుర్యోధనుడు మరియు అశ్వత్థామ వాళ్ళందరూ కూడా చాలా జెలస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు అక్కడంతా. ఎందుకంటే వాళ్ళకి ఏది కూడా చేత కాదు. మరియు అర్జునుడు ఇలాంటి గొప్ప కార్యాలను చేయడం ద్వారా వాళ్ళకందరికీ కూడా కుళ్ళు, కుతంత్రాలతో కలిగిన ఆలోచనలు వస్తాయి. అయితే ఒకరోజు ఏకలవ్యుడు మాత్రం ఏకలవ్యుడు అంటే ఇందులో ఉన్న విద్యార్థి కాదు. ఏకలవ్యుడు ఒక ద్రోణాచార్యుడు విగ్రహాన్ని నిర్మించుకొని విద్యను నేర్చుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు అర్జునుడు తను ఏకలవ్యుడు బాణాలను గుర్తిస్తాడు. అర్జునుడిలాగానే బాణాలను సంధించి ఎక్స్‌పర్ట్‌లా ఉంటాడు. విలువిద్యలో ఎక్స్‌పర్ట్‌లా ఉంటాడు. అయితే అతన్ని గుర్తించి అర్జునుడు అతను ఉండే ప్రదేశానికి వెళ్తారు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ద్రోణాచార్యుడు విగ్రహాన్ని చూస్తారు. అయితే ద్రోణాచార్యుడు బాగా ఆలోచించి నేను లేకుండా నా దగ్గర నుంచి విద్యను నేర్చుకున్నావు కాబట్టి అందుకు తగిన దానాన్ని నేను కోరుతానని చెప్పేసి ఏకలవ్యుడి దగ్గర నుంచి తన బొటనవేలుని దానంగా అడుగుతారు. అయితే ఏకలవ్యుడు మాత్రం ఏమీ ఆలోచించకుండా తన గురువుకు తన బొటనవేలును తీసి ఇస్తాడన్నట్టు. కానీ ఈ విషయంలో అర్జునుడు మాత్రం చాలా బాధపడతాడు. అయితే అతను ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి ఆయనకు అర్థం కాదు. అయితే అతను ఎందుకు ఇలా చేశాడు, తర్వాత ఏం జరిగింది, అలాంటి విషయాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అంతవరకు మీరు ఈ వీడియోని చూసి ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో నచ్చలేదో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోలను పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కావాలంటే మహాభారతం ఇవన్నీ మీ పిల్లలకు నేర్పిస్తే చాలా బాగుంటుంది. మీరు అప్పటి వరకు నా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని మీకోసం వీడియోలు చేసే మీ యూట్యూబర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.